డైరెక్ట్ ఇట్లా మధ్యలో పెట్టేసి ఇలా లాస్ట్ థ్రెడ్ పక్కన రావాలి. పక్కనే ఇది కష్టమే, అంత ఈజీగా రాదు. దాని పక్కనే పడాలంటే థ్రెడ్ మీద ఇది కుట్టాలంటే ఇదే ఉండాలి. అవును, లైనింగ్లో కూడా ఉల్టా సీదా ఉంటుంది. అంటే జాయింట్ వేసుకున్నా కాబట్టి. వేసుకోకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ కుట్ట ఎట్లయితే కుట్టుకున్నానో దాని మీద నేను కుట్లలోకి ఎంత వదులుకున్నా, 1/2 ఇంచే కదా, 1/2 ఇంచ్ పట్టేసుకున్నా. ఇంకా హ్యాండ్ కదా. మెయిన్ క్లాత్ ఏం జాయింట్లు కావాలి. ఇంకా కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఇది అతికించుకున్నాం, కింద రైట్ క్లాత్, ఇది ఉల్టా. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వేసానా, దీని మీదే రావాలి మళ్ళీ. ఇప్పుడు కుట్టే కుట్టు ఇంపార్టెంట్. ఫస్ట్ తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్కి మధ్యలో ఈ కుట్టు ఉంది కదా, దీని మీద ఇక్కడ వన్న థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఇటు వన్న లూజ్గా వస్తుంది. ఇంత ఓపిక లేక నా బ్లౌజ్లో కూడా వేసుకోండి. ఇలా ఇంతసేపు అవసరమా, లోపల ఎట్లా ఉంటే ఏం లేదు. వేరే వాళ్ళకైనా ఇట్లా నా బ్లౌజ్కే వేసుకోవడానికి వేరే బ్లౌజ్కి వేస్తాను. ఇక్కడ అంటే చూపించడం కోసం వేస్తాను. ఇప్పుడు ఇట్లా వేసాను అని అనిపిస్తే మళ్ళీ ఇట్లనే వేస్తాను. ఇప్పుడు పాదం మారుస్తున్నాయి, ఇంకా పాదం మార్చాలి. కానీ ఇట్లుంటేనే మంచిగా ఉంటుందని ఉంచుకుంటారు కదా, అది కూడా క్లాత్ మీద కాదు, పైపింగ్ మీద కాదు. ఈ పాదం ఎంత లైన్ ఉంటే అంత లైన్ అది వేయాలి. ఇంకో హ్యాండ్ ఇవ్వరా.